నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కృష్ణమూర్తి గారు. ఆయన ఆయన్నడిగి అసలు అందరికీ ఈ సంపద ఒకేలా ఎందుకు ఉండట్లేదు? డీటెయిల్‌గా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు చాలామంది అనుకున్నంత వాళ్ళేదనుకుంటే అది ఈజీగా అచీవ్ అవుతూ ఉంటారు. మనీ గోల్స్ కానీ, లేదు ఏ అచీవ్‌మెంట్స్ అయినా ఈజీగా అచీవ్ అవుతూ ఉంటారు. కొంతమంది అనుకున్న వాటిని అసలు రీచ్ కూడా కాలేరు. ఎందుకంటారు? ఈ వ్యత్యాసం ఎందుకు? మనీ విషయంలో ప్రత్యేకించి ఒక మనీ థర్మోస్టాట్ అనే ఒక కాన్సెప్ట్ హ్మ్. అది అర్థమైతే మనకు తేలిగ్గా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఏసీలో థర్మోస్టాట్ ఉంటుంది. ఈ థర్మోస్టాట్ చేసే పని ఏంటంటే మనము ఒక సర్టెన్ డిగ్రీస్ దాన్ని సెట్ చేస్తాం. హ్మ్. సెట్ 20 డిగ్రీస్. 20 డిగ్రీస్ వరకు రూమ్‌ని కూల్ చేస్తుంది. రూమ్ టెంపరేచర్ 20 డిగ్రీ వచ్చిందనుకోండి, అది పనిచేయడం ఆగిపోతుంది. హ్మ్. ఆగిపోద్ది పూర్తిగా. మళ్ళీ టెంపరేచర్ పెరిగిపోద్ది. పెరిగిపోయిన తర్వాత మళ్ళీ అది ఏం చేస్తుంది ఆటోమేటిక్‌గా ఆన్ అవుద్ది. ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి మళ్ళీ 20 వరకు తీసుకొచ్చి మళ్ళీ ఆపేస్తది. ఆపేస్తుంది. మళ్ళీ టెంపరేచర్ పెరుగుతుంది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది ఆటోమేటిక్‌గా మనకు అందరికీ ఉన్నటువంటి ఆప్షన్. హ్మ్. ఇదే విధంగా మనీ విషయంలో కూడా ప్రతి ఒక్కరికి మనీ థర్మోస్టాట్ అని ఒకటి ఉంటది. ఓకే. ఈ థర్మోస్టాట్ మనమే సెట్ చేస్తాం. అంటే అన్‌కాన్షియస్ లెవెల్‌లో ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. ఒక రూ. 50,000 ఉద్యోగం ఉన్నటువంటి ఒక వ్యక్తి అతనికి 2,000 3,000 ఇంక్రిమెంట్ వస్తే సరిపోతుందని అనుకుంటూ ఉంటాడు. అదే హ్మ్. అతని థర్మోస్టాట్. లేకుంటే నా యొక్క రేంజ్ ఇంతేనో, లేకుంటే నా వర్త్ ఇంతేనో, నాకింత చాలనో ఏదో ఒకటి ఫిక్స్ అవుతాడు. ఇవన్నీ కూడా వాడి యొక్క థర్మోస్టాట్‌ని డిసైడ్ చేస్తాడు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక కుర్రవాడు హైదరాబాద్‌లో నాకు ఫోన్ చేశాడు. అతని పరిస్థితి ఏంటంటే హ్మ్. బీటెక్ చదివి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగు ఒక కాలేజ్‌లో ల్యాబ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. రూ. 15,000 జీతం. 15,000 రూపీస్. అతనికి అంత లాంగ్వేజ్ స్కిల్స్ లేవు. అందుకని ల్యాబ్ అటెండర్‌గా ఉన్నాడు ఫ్యాకల్టీ. అతనికి ఆ సంవత్సరం రూ. 3,000 ఇంక్రిమెంట్ ఎక్స్‌పెక్ట్ చేసాడు అతను. ఇతని ఎక్స్‌పెక్టేషన్ భిన్నంగా అతనికి రూ. 1,000 ఇచ్చారు ఇంక్రిమెంట్. హ్మ్. చాలా ఫీల్ అయ్యాడు. ఏంటంటే నేను ఇలా అయిపోయాను. నా ఫైనాన్షియల్ పొజిషన్ అంతా ఇలా అయిపోయింది. నాకేమైనా చెప్పండి అని 1-to-1 తీసుకున్నాడు. అతనికి నువ్వు నిజంగా సీరియస్‌గా డెవలప్ అవ్వాలనుకుంటున్నావని యెస్ ఐ డిసైడెడ్. అయితే నీ వర్త్ ఎంత? హ్మ్. ఎలా తెలుస్తుందండి అది అన్నాడు. అంటే నీలాంటోళ్ళు నీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా! వాళ్ళందరూ ఎంతెంత సాలరీ తీసుకుంటున్నారో ఒకసారి మొత్తం కౌంట్ చెయ్యి. దాన్ని యావరేజ్ చెయ్యి అని చెప్పాను. హ్మ్. మొత్తం యావరేజ్ చేశాడు. ఒకడు 30, ఒకడు 60, ఒకడు 50 ఇలా. మొత్తం యావరేజ్ చేస్తే రూ. 50,000 అండి అని చెప్పాడు. అంటే రూ. 50,000 సాలరీకి నీకు అర్హత ఉంది. అది నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతా అండి. ఆ మాత్రం జీతం నేను కూడా తీసుకోగలను అని చెప్పాడు. అయితే నీ థర్మోస్టాట్ రూ. 50,000 సెట్ చెయ్యి. నేను హ్మ్. చిన్న అఫర్మేషన్ చెప్పాను. ఈ అఫర్మేషన్ చేస్తూ ఉండు. నీ వరకు ఎటువంటి ఆపర్చునిటీస్ వచ్చినా దాన్ని వెంటనే ఉపయోగించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండు. హ్మ్. ఓపెన్ మైండ్‌తో ఉండు అని చెప్పాం. అతని థర్మోస్టాట్ పెరిగింది. హ్మ్. ఒక 20 డేస్ తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేశాడు. సార్ ఒకతను మా ఫ్రెండు వాళ్ళ కంపెనీలో సో అండ్ సో డొమైన్‌లో రిక్వైర్మెంట్ ఉందంటున్నాడు. కానీ కోర్స్ చేయాలంటున్నారు. 3 నెలలు కోర్స్ చేయాలంట. మరి నన్ను చేయమంటారా అని అడిగాడు. వెంటనే ఆ జాబ్ రిజైన్ చేసేయి అని చెప్పాను. హ్మ్. అతను అమీర్‌పేటకి వచ్చేసాడు. ఒక 3 నెలలు కోర్స్ చేశాడు. ఇంకో 3 నెలల్లో వెంటనే ఆ కంపెనీలో అబ్జర్వ్ అయిపోయాడు. రూ. 60,000 సాలరీకి ఫిక్స్ అయ్యాడు. అతను ఓకే. ఎక్స్‌పెక్ట్ చేసిన రూ. 50,000 60కి జాయిన్ అయ్యాడు అతను. కానీ ఇప్పుడు ఏ విధంగా అంటే నేను చెప్పే థర్మోస్టాట్ ఇది నాకు సరిపోతుంది. అతను హ్మ్. ఎప్పుడైతే ఒకవేళ 2,000, 3,000 ఇంక్రిమెంట్ వచ్చి ఉంటే చాలా హ్యాపీగా కంఫర్టబుల్‌గా అదే థర్మోస్టాట్‌లో ఉండిపోయేవాడు. హ్మ్. ఎప్పుడైతే ఆయన రూ. 1,000 ఏసారో, ఏంటిది రూ. 1,000 ఏసారు, నేను నా కెపాసిటీ ఇంతేనా, నా వర్త్ ఇంతేనా అని ఎప్పుడైతే ఆలోచనలు వచ్చిందో, నేను ఇంకా ఉంది నా కెపాసిటీ ఇంకా ఉంది, నేను ఇంకా పెంచుకోగలను హ్మ్. అని ఎప్పుడైతే అతను అనుకున్నాడో, వెంటనే అది రీచ్ అయ్యాడు. ఈ ప్రతి ఒక్క మనిషి కూడా ఈ థర్మోస్టాట్ ఎంతైతే ఉంటుందో, అంత ఎప్పుడు మెయింటైన్ చేస్తారో మీరు గమనించండి. ఒక ఎంప్లాయీ కానీ, ఒక బిజినెస్ కానీ, చిన్న కిరాణా స్టోర్ ఉంటుంది. గమనిస్తూ ఉంటాం మేము. ఆ కిరాణా స్టోర్‌లో ఒక నెలకి ఒక రూ. 50,000 నెట్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంత పొటెన్షియల్ ఆ ఇయర్‌లో ఉంటది. హ్మ్. ఒకవేళ ఏదో కారణం చేత ఆ నెల రూ. 30,000 వచ్చింది. ఇప్పుడు అతను వెంటనే అలర్ట్ అయ్యి రూ. 30,000 వచ్చింది. నాకు రూ. 20,000 తగ్గింది. దీనికి ఏదో చేయాలి నేను అని వెంటనే ఏదో చేస్తాడు. కొత్త కొత్త ప్రొడక్ట్స్ అన్న తీసుకొచ్చి పెట్టడం ఏదో చేస్తాడు. కొంత ఏదో డెవలప్‌మెంట్ అడిషన్స్ ఏదో చేస్తాడు. మళ్ళీ ఒక 50కి తీసుకెళ్ళిపోతాడు. హ్మ్. అక్కడ ఆగిపోద్ది మళ్ళీ. అంటే అతని థర్మోస్టాట్ అంతా 50లో ఉంది కాబట్టి 50 వరకు తీసుకెళ్ళిపోతాడు. అక్కడ ఆగిపోతుంది. ప్రతి ఒక్కరు అంతే. ప్రతి ఒక్క థర్మోస్టాట్ అంతే. వాళ్ళకి ఎప్పుడైనా తగ్గితే మాత్రం వెంటనే అలర్ట్ అవుతాడు. వెంటనే దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అది అంతవరకే ఆలోచిస్తున్నారు గానీ,
అంతకంటే ఎక్కువ పెంచుకోవచ్చు అన్న ఆలోచన ఉండట్లా జనాలకి. ఓకే. స్టూడెంట్స్ కూడా, ఒక స్టూడెంట్ కూడా నాకు ఈ విధంగా కౌన్సిలింగ్ వచ్చాడు. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కార్పొరేట్ కాలేజెస్లో మీకు తెలుసు కదా, హాస్టల్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ టైం వాళ్ళకి టెస్ట్లు కండక్ట్ చేసి సెక్షన్లు షఫుల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ సెక్షన్లో ఉన్నారనుకోండి, మార్కులు బట్టి బి కానీ సి కానీ వేస్తారు. మళ్ళీ టెస్ట్ పెడతారు. మళ్ళీ సి నుంచి పర్ఫామ్ చేస్తే బాగా బికి వస్తాడు, ఇంకా పర్ఫామ్ చేస్తే ఏకి వస్తాడు. ఇలా షఫ్లింగ్ ఉంటుంది ప్రతి నెల కూడా. ఆ అబ్బాయి బి సెక్షన్లో ఉన్నాడు. అతనికి టెస్ట్ ఏదో పెట్టారు, అతను సికి వెళ్ళిపోయాడు. వెంటనే అలర్ట్ అయిపోయాడు, మనం ఏదో పర్ఫార్మెన్స్ తగ్గించామని. వెంటనే హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ టెస్ట్కి బాగా రాసి మళ్ళీ బీకి వెళ్ళిపోయాడు. చాలా కంఫర్ట్గా ఉన్నాడు బీలో. అంటే అతని థర్మోస్టాట్ ఎంత ఉంది అక్కడ, నేను బీలో ఉండడానికి నేను సరైన వాడిని అర్హుణ్ణి అని వాడు నమ్ముతున్నాడు కాబట్టి బి వరకు థర్మోస్టాట్ సెట్ చేసుకున్నాడు. అదే థర్మోస్టాట్ ఏకి పెంచుకో, నువ్వు ఏకి వెళ్తావు అంటున్నా. మనం నేచురల్గా డిఫాల్ట్గా ఏదైతే థర్మోస్టాట్ ఉందో అదే మనం ఫిక్స్ అయిపోతున్నాం మనీ విషయంలో కూడా, ఏ విషయంలో సరే. కాబట్టి ఎవరైతే ఆ థర్మోస్టాట్ని గుర్తించి దాన్ని పెంచుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క అట్రాక్షన్ ఎబిలిటీస్ వర్త్ అన్ని ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటారు? దీని గురించి అఫర్మేషన్ ఎలా చేసుకోవాలి? మన వర్త్, మన యొక్క వర్త్ను ముందు మనం నమ్మాలి. నా వర్త్ ఇంత కాదు ఇంకా ఎక్కువ ఉందని మనం నమ్మాలి. ఈ వర్త్ను పెంచుకోవాలి, వర్త్ మనకు ఉందని మనం నమ్మాలి. ఇది ఎలా పెంచుకోవాలో మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, మిర్రర్ ముందు నిలబడుకొని ఎప్పుడు కూడా మన వర్త్ మనం పెంచుకోవాలంటే మిర్రర్ ముందుతోనే మన సాధ్యం. ఓకే. మనతో మాట్లాడే అవకాశం మిర్రర్ దగ్గరే వస్తుంది మనకు. మొదటిది, నేను అందంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అని కూడా అనుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే అందము ఆనందం అనేది కూడా మనకు సెల్ఫ్ వర్త్ని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. అంటే మన గురించి మనం గుడ్ కాన్సెప్ట్, గుడ్ ఫీల్ వస్తుంది మనకు. తర్వాత నేను వర్తీగా ఉన్నాను, ఐ ఆమ్ వర్త్ టు హ్యావ్ 1 lakh rupees పర్ మంత్, ఐ ఆమ్ వర్త్ టు హ్యావ్ 1 lakh rupees, ఐ ఆమ్ వర్త్ టు స్కోర్ 90 marks 90% అని ప్రతిరోజు కూడా అద్దం ముందు నిలబడి వాడితో వాడు చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క వర్త్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. రెండవది, మోస్ట్ పవర్ఫుల్ నైట్ టైం రిచువల్ చెప్తాను. ఇది అందరూ చేయొచ్చు, ప్రత్యేకించి మనీ కోసం బాగా పనిచేస్తుంది. పడుకునే పోయే ముందు ఒక్కసారి ఇటు యూనివర్స్ కేసి మనం ఇలా చూసి ఇంత ఓపెన్ హ్యాండ్స్ తోటి, ఇప్పుడు యూనివర్స్ని అమ్మగా నేను భావిస్తూ ఉంటా కదా, అమ్మవారుగా, అమ్మతో మనం చెప్పుకోవాలి నా వర్త్ నా పెరిగింది. 1 lakh శాలరీ తీసుకుంటూ ఉంటాడు, అతనికి 3 లక్షల రూపాయల ఆదాయం కావాలి. అప్పుడు ఇలా మనము ఒక వర్త్ని డిక్లేర్ చేయాలి, యూనివర్స్కి డిక్లేర్ చేయాలి, డిక్లరేషన్ ఆఫ్ యువర్ వర్త్. అమ్మ, ఇప్పుడు నా కెపాసిటీ 3 lakhs వరకు రిసీవ్ చేసుకోగలను కాబట్టి నన్ను నమ్ము, నాకు 3 lakhs ఇవ్వు. ఐ కెన్ హ్యాండిల్ దిస్ మనీ కంఫర్టబ్లీ, ఐ విల్ మేనేజ్ దిస్ మనీ కంఫర్టబ్లీ. డోంట్ సస్పెక్ట్ మై కెపాసిటీ, డోంట్ సస్పెక్ట్ మై వర్త్. కాబట్టి ఆ వర్త్ని యూనివర్స్కి డిక్లేర్ చేయాలి. ఇలా చేతులు పైకెత్తి డిక్లేర్ చేసి, అంటే బాగా కాన్ఫిడెన్స్ తోటి ఛాలెంజ్ చేసిన విధంగా డిక్లేర్ చేస్తే ఐ ప్రూవ్ దట్, నేను డిసప్పాయింట్ చేయను, నువ్వు నాకు ఇచ్చి చూడు ఒకసారి, నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను నేను చూపిస్తాను. అంటే ఆ కాన్ఫిడెన్స్ తోటి ఒకసారి డిక్లేర్ చేస్తే యూనివర్స్కి మనకు ఎంత కావాలో అంతవరకు మనకు ఇస్తుందమ్మా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.